పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. మనకి నిన్న 14వ తారీఖు 9 గంటల సమయంలో స్టేట్ చెక్ పోస్ట్ దగ్గర మనకి రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో కేఎల్ 11BC 0098 అయిన వైట్ కలర్ వెహికల్ ఆపే క్రమంలో ఆపకుండా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర టూ వీలర్ని డాష్ ఇచ్చి ముందుకి పారిపోయే సమాచారం వచ్చింది. అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర గుర్తి వెళ్ళడం వల్ల దీంట్లో ఏమన్నా గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు కానీ ఉండొచ్చని అనుమానంతో మనం ఆ బండిని సీజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుజాల వైపు వాళ్ళు అక్కడ పెట్టుకొని ఉన్నారు. దాని మీద ఎస్ఐ గారు బత్తిల ఎస్ఐ గారు అప్పారావు ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తుండగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కారు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడవుడు తగ్గుంటుందని చెప్పి గురుజాల వైపు నుంచి ఆ లాన్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి వస్తుండగా వెహికల్ చెకింగ్ మనకు జరగడం జరిగింది. అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి KL 11BC 0098 అనే నెంబరు దొండ యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో వెళ్ళి చెక్ చేయగా మొత్తం 53 ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను కేరళ రాష్ట్రానికి అల్పూజ జిల్లాకు సంబంధించిన అతను, అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం క్యాస్ట్ ముస్లిం, ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం. ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను ముస్లిం యువతని పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా మారే పేరు మాత్రం హరిసింగ్ అని ఉంది, ఫైసల్ అని సపరేట్గా పెట్టుకున్నారు. ఇద్దరు కూడా అక్కడ మనం దొరకడం జరిగింది. ఆ ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే 53 బ్రౌన్ కలర్స్తో చుట్టిన ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది. ఇమ్మీడియట్గా మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది. ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారంగా గెజిటెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది. చేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇక్కడైతే ఎక్కువ రేటుకి అంటే తక్కువ రేటుకి కొని అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకుంటే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఒక నెంబర్ పెట్టుకొని ఒరిస్సాలో బలంగీర్ దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు. బలంగీర్ దగ్గరలో ఒక అతను వీళ్ళకి 2 లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తుండ్రు. అతను ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో లూప్ లైన్ రూట్లో బత్తిలి రూట్లో అయితే లూప్ లైన్ ఉంటుంది, ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా వెళ్ళిపోతారని ఇచ్చిన సలహా మీద బత్తిలి మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంట్రాగేషన్లో అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వారు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సిఐ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో ఎక్కడ నుంచి వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన వాళ్ళని కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది కూడా చాలా ఇమ్మీడియట్గా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి కార్పొరేట్ అయినటువంటి చెక్ పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే బదిలీ పోలీసు వారిని కూడా నేను అందరికీ అభినందిస్తున్నాను. వీళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేసి చేశారు. వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాను. అది పై ఆఫీసర్లు పంపించి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసి దీన్ని క్యాంటర్లను పట్టుకోవడానికి సహకరించినందుకు వాళ్ళకి కూడా ప్రభుత్వం అంటే మా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్ వర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కారు కూడా సీజ్ చేసి మనం ఈరోజు కోర్టు వరకు సబ్మిట్ చేస్తాము. ఇవి 53 అంటే 105 కేజీలు వచ్చింది. ఇది
13 అంటే వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్మడానికి వేశారు. వీళ్ళు ఆ, అక్కడ 2 లక్షలకి కొన్నారు. అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళేవాడికి 5 lakhs దాటుంటారు. వీళ్ళు అక్కడ లోకల్ బొలంగిరి దగ్గరలో ఒరిస్సా బొలంగిరికి దగ్గరలో అంటే అటువైపు రూట్లో తీసుకున్నారు. వీళ్ళు ఓన్లీ ఫోన్ నెంబరు ద్వారానే ఉంది. 2 లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేస్తారు. కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు 5 లక్షలకి వీళ్ళు రీటైల్గా పర్చేజ్ చేస్తే 5 లక్షల వరకు వస్తుంది అని వీళ్ళు చెప్తారు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి మీరు? ఈరోజు ఇస్తామండి. అదంతా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. కంపల్సరీగా చెప్పాలి. మనం ఎవరైతే ఉన్నారో ఈ బంధువులకి మనం దూరంగా ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి చెప్తాము. వాట్సాప్లో కూడా అప్డేట్ కంపల్సరీగా